ప్రెసెంట్. ప్రెసెంట్ లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి. ముందుగా తెలుగు వాక్యం. ఆమె టీనే కాదు కాఫీ కూడా త్రాగుతుంది. ఆమె టీనే కాదు కాఫీ కూడా త్రాగుతుంది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ తెలుగు వాక్యం చూడండి, స్టార్టింగ్ ఎండింగ్ చూడాలి. అంటే సింపుల్ గా మీకు అర్థం అవడం కోసం మీకు ఇలా చెప్తున్నాను చూడండి. ఒక్కసారి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది అలవాటు అయిపోతే మనం ఈజీగా చెప్పవచ్చు. మన స్టార్టింగ్ లో ఉన్నాం కదా, చూడండి జాగ్రత్తగా. స్టార్టింగ్ లో సబ్జెక్టు, ఎండింగ్ లో ఏముంటుంది? వెర్బు లేదా స్ట్రక్చర్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆమె టీనే కాదు కాఫీ కూడా త్రాగుతుంది. త్రాగుతుంది అంటే వెర్బే కదా, డ్రింక్స్. ఎందుకని? ఆమె థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం చేస్తాం? షీ డ్రింక్స్ అంటే ఆమె త్రాగుతుంది. ఏం త్రాగుతుంది? చూడండి, టీనే కాదు కాఫీ కూడా. మొదట ఇంపార్టెన్స్ దేనికి? టీనే కాదు కాబట్టి షీ డ్రింక్స్ నాట్ ఓన్లీ టీ. నెక్స్ట్ కాఫీ కూడా, కూడా ఉంది కాబట్టి బట్ ఆల్సో కాఫీ. ఆమె టీనే కాదు కాఫీ కూడా త్రాగుతుంది అంటే షీ డ్రింక్స్ నాట్ ఓన్లీ టీ బట్ ఆల్సో కాఫీ. ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటూ మీలో మీరు ప్రశ్నించుకుంటూ నేర్చుకోండి బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత మీరు ఇలా నేను చెప్పే విధంగా మీరు ఆలోచించాల్సిన పనే ఉండదండి. అసలు అలా ఆలోచించడే కూడా ఈజీగా మాట్లాడేస్తారు. ఓకే, నెక్స్ట్. నేను తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలను. నేను తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలను. ఫస్ట్ తెలుగు చూడండి, సబ్జెక్ట్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఏమిచ్చాడు? స్ట్రక్చర్ ఇచ్చాడు. చూడండి, మాట్లాడగలను అంటే నేను మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్. ఏం మాట్లాడగలం? తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీష్ కూడా. ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు మాత్రమే కాదు అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలుగు. ఐ కెన్ స్పీక్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ కూడా బట్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్. అంటే నేను తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలను. అంటే ఐ కెన్ స్పీక్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు బట్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్. చూసారు కదా, ఈ విధంగా మీరు ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, నెక్స్ట్. నేను నిన్ను మాత్రమే కాదు ఆమెను కూడా ఇష్టపడతాను. నేను నిన్ను మాత్రమే కాదు ఆమెను కూడా ఇష్టపడతాను. ఫస్ట్ తెలుగు చూడండి, స్టార్టింగ్ ఎండింగ్. నేను ఇష్టపడతాను, ఐ లైక్. ఎవరిని? నిన్ను మాత్రమే కాదు ఆమెను కూడా. ఫస్ట్ ప్రిఫరెన్స్ నిన్ను మాత్రమే కాదు అంటే నాట్ ఓన్లీ యు, ఆమెను కూడా బట్ ఆల్సో హెర్. నేను నిన్ను మాత్రమే కాదు ఆమెను కూడా ఇష్టపడతాను. ఐ లైక్ నాట్ ఓన్లీ యు బట్ ఆల్సో హెర్. నెక్స్ట్, ఆమె నోవెల్స్ మాత్రమే కాదు కథలు కూడా రాసింది. ఓకే, ఆమె నవల్స్ మాత్రమే కాదు కథలు కూడా రాసింది. ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే మనకి సింపుల్ ఇవ్వలేదు, పర్ఫెక్ట్ ఇచ్చాం. కాబట్టి చూడండి, ఆమె వ్రాసింది. సేమ్ ఇంక మీకు ఏ టెన్స్ ఇచ్చినా స్ట్రక్చర్ ఇచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలుగులో, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఆమె వ్రాసింది. షీ హ్యాస్ రిటన్. ఏం రాసింది? నోవెల్స్ మాత్రమే కాదు కథలు కూడా. అంటే నవల్స్ రాసింది. నవల్స్ మాత్రమే కాదు అంటే నాట్ ఓన్లీ నవల్స్. ఇంకేం రాసింది? కథలు కూడా బట్ ఆల్సో స్టోరీస్. ఆమె నవల్స్ మాత్రమే కాదు కథలు కూడా రాసింది. షీ హ్యాస్ రిటన్ నాట్ ఓన్లీ నోవెల్స్
but also stories. Okay? Next. వారు తెలుగు మూవీస్నే కాదు తమిళ మూవీస్ ను కూడా చూస్తారు. వారు తెలుగు మూవీస్నే కాదు తమిళ మూవీస్ కూడా చూస్తారు. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లో ట్రై చేద్దాం. ఫస్ట్, వారు చూస్తారు. చెప్పండి ఇంగ్లీష్ లో. దే వాచ్. దే వాచ్. ఏం చూస్తారు? తెలుగు మూవీస్ నే కాదు, అంటే నాట్ ఓన్లీ తెలుగు మూవీస్, తమిళ మూవీస్ కూడా, బట్ ఆల్సో తమిళ మూవీస్. కలిపి చెప్పండి. దే వాచ్ నాట్ ఓన్లీ తెలుగు మూవీస్ బట్ ఆల్సో తమిళ మూవీస్. నెక్స్ట్, అతను నీతోనే కాదు నాతో కూడా మాట్లాడతాడు. అతను నీతోనే కాదు నాతో కూడా మాట్లాడతాడు. ఇంగ్లీష్ లో అతను మాట్లాడతాడు. హీ టాక్స్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టాక్ కి ఎస్ చేస్తాం. హీ టాక్స్. అతను మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు? ఎవరితో మాట్లాడతారు? నీతోనే కాదు నాతో కూడా. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీతోనే కాదు కాబట్టి నాట్ ఓన్లీ యూ, నాతో కూడా, బట్ ఆల్సో మీ. కలిపి చెప్పండి. అతను నీతోనే కాదు నాతో కూడా మాట్లాడతాడు. ఇంగ్లీష్ లో హీ టాక్స్ నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో మీ. సరే, ఇక్కడ నెక్స్ట్. ఇలానే మీరు ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి. ఓకే, మనం ఒక సెంటెన్స్ ఇచ్చాము అంటే దాన్ని తెలుగులో అండ్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎన్ని విధాలుగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు దానిపైన దృష్టి పెట్టండి. ఓకేనా? నెక్స్ట్, ఆమె కూతురు గాయని మాత్రమే కాదు ఒక నృత్యకారిని కూడా. ఆమె కూతురు గాయని మాత్రమే కాదు ఒక నృత్యకారిని కూడా. అంటే నృత్యకారి అంటే ఇక్కడ డాన్సర్. Her daughter is not only a singer but also a dancer. Her daughter is not only a singer but also a dancer. నెక్స్ట్, మురళి బలవంతుడే కాదు పొడవైనవాడు కూడా. మురళి బలవంతుడే కాదు పొడవైనవాడు కూడా. ఇంగ్లీష్ లో మురళి ఈజ్ నాట్ ఓన్లీ స్ట్రాంగ్ బట్ ఆల్సో టాల్. మురళి ఈజ్ నాట్ ఓన్లీ స్ట్రాంగ్ బట్ ఆల్సో టాల్. నెక్స్ట్, స్వప్న అందమైనది మాత్రమే కాదు తెలివైనది కూడా. స్వప్న అందమైనది మాత్రమే కాదు తెలివైనది కూడా. ఇంగ్లీష్ లో స్వప్న ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. స్వప్న ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. కృష్ణ తెలివైన వాడు మాత్రమే కాదు ధైర్యవంతుడు కూడా. కృష్ణ తెలివైన వాడే కాదు ధైర్యవంతుడు కూడా. ఇంగ్లీష్ లో కృష్ణ ఈజ్ నాట్ ఓన్లీ క్లవర్ బట్ ఆల్సో బ్రేవ్. కృష్ణ ఈజ్ నాట్ ఓన్లీ క్లవర్ బట్ ఆల్సో బ్రేవ్.